విజయవాడ వరద బాధితుల కోసం టీడీపీ నేతలు తమ సహాయాన్ని భారీగా ప్రకటిస్తున్నారు. ఒక్కొక్కరుగా తమ సహాయాన్ని భారీగా ప్రకటిస్తున్నారు. ప్రస్తుతం చూస్తూ ఉన్న కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని శ్రీధరబాబు గారు దాదాపు 8 ట్రక్కులలో తమ నిత్యావసర సరుకులన్నీ కూడా పంపిణీ చేస్తూ ఉన్నారు. విజయవాడకు తమ టీం ద్వారా పంపిస్తూ ఇప్పటికే ఆయన 50 లక్షల రూపాయలు కూడా సహాయం అందించారు, సీఎం చెక్ అందించారు. దానితో పాటు వరద బాధిత సహాయార్థం అనేక కార్యక్రమాలు కూడా చేస్తూ దానిలో భాగంగా కాయగూరు నిత్య సరుకులు ఏవైతే ఉన్నాయో బియ్యం, కందిపప్పు, ఇతర వస్తువులన్నీ కూడా అందిస్తూ తమ మానవత్వాన్ని కూడా చాటుకునే ప్రయత్నం చేస్తున్నారు. పెద్ద ఎత్తున సహాయ బృందాలు కూడా కళ్యాణదుర్గం తరలి వెళ్ళి దానికి సంబంధించిన పనులన్నీ కూడా చేస్తూ ఉన్నారు. దాదాపుగా 50 లక్షలు ఇప్పటికీ సహాయం అందించిన నేపథ్యంలో మరొకసారి ఆయన భూరి విరాళం, భారీ భూరి విరాళం అనొచ్చు, దాదాపు ₹1 కోటి పైగా సహాయం ఇప్పటికే ఆయన అందిస్తూ ఉన్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా దాదాపుగా మరి కాసేపట్లో జెండా ఊపి ఈ వాహనాలను కూడా విజయవాడకు ప్రారంభించారు. ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు అమిలినేని శ్రీధరబాబు ఎమ్మెల్యే గారు ఉన్నారు. సార్, ఎమ్మెల్యేతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, ఇప్పటికే మీరు భారీగా విరాళం అందించారు, మరొకసారి ఇప్పుడు కూడా ట్రక్కులు అందిస్తూ ఉన్నారు. 8 ట్రక్కుల్లో తరలి వెళ్ళి ఉన్నారు. ఎందుకు సార్ ఇంత సహాయం మీరు ఊహించారా ప్రజల నుంచి కూడా? నేను ప్రజల నుంచి స్పందన నేను ఊహించుకోలేదు. ఇంత భారీ ఎత్తున స్పందన వచ్చింది. ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకు తోచిన విధంగా సహాయం చేస్తున్నారు. టన్నుల కొద్దీ కూరగాయలు, టన్నుల కొద్దీ బియ్యము, మరి టన్నుల కొద్దీ కందిబ్యాళ్ళు, టన్నుల కొద్దీ చక్కెర, మరి పోతే బిస్కెట్లు, అన్ని రకరకాలుగా కూడా అందించడం జరిగింది. ఇదంతా ఒకే ఒకటి నమ్మకం. ప్రజలు అక్కడ కష్టాల్లో ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారు వాళ్ళందరూ కూడా కష్టపడుతున్నారు. మనం వాళ్ళకు తోడుగా ఉండాలి, మనకు చేతనైంది సహాయం చేయాలని మన కళ్యాణదుర్గ ప్రాంత ప్రజలు ఈ విధంగా స్పందిస్తారనేది కూడా నేను కూడా ఎప్పుడు అనుకోలేదు. ఇది వాళ్ళందరికీ కూడా వాళ్ళ గొప్ప మనసుతో స్పందించారు. వాళ్ళందరూ కూడా శిరస్సు వంచి నమస్కరించాల్సిన అవసరం నాకు ఇప్పుడు ఖచ్చితంగా ఉంది. వాళ్ళకు నిజంగా పాదాభివందనాలు చేసినా కూడా వాళ్ళ రుణం మనం తీర్చుకోలేం. వాళ్ళకు తోచిన విధంగా ఒక ప్యాకెట్తో నుంచి 100 ప్యాకెట్ల కొద్ది ఇక్కడ ఇవ్వడం జరిగింది. వాళ్ళందరూ కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. మీరు ఇప్పటికే 50 లక్షల రూపాయలు అందించారు, సీఎం గారికి ఇచ్చారు. మరొకసారి దాదాపు 8 ట్రక్కుల్లో కూడా ఇప్పుడు వాహనాలు తర వెళ్తూ ఉన్నాయి, మీ సిబ్బంది కూడా వెళ్తున్నారు. అంటే ఇంత ప్రజలు కష్టాల్లో ఉన్నారని ఇప్పుడు తెలుస్తూ ఉంది ప్రజలకంతా కూడా, బయట అందరికీ కూడా. ఏం చెప్తారు దీని గురించి? ఇది ఒక స్ఫూర్తి. మనం ఇచ్చే అమౌంట్ అనేది చంద్రబాబు నాయుడు గారి కష్టం మీద చాలా చిన్నది. ఆయన పడే కష్టం ఎంతో కొంత మనం ఉండాలనే తాపత్రయంతో మనం ఇవ్వడం జరిగింది తప్ప అదేదో మనం ఇచ్చామనే దాని మీద కాదు. ఖచ్చితంగా ఆ కష్టంలో మనం కూడా పాలు పంచుకోవాలనే అభిప్రాయంతో మనం ఇవ్వడం జరిగింది. మీ నాయకుడు ఇప్పటికే 10 రోజులుగా తిండి నిద్ర మానేసి దాదాపుగా 10 రోజులుగా నీటిలోనే ఉంటూ, బస్సులో ఉంటూ కూడా ఆయన సహాయ కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. దీనిపై ఏం సార్? ఖచ్చితంగా మీరు మొన్ననే పండగ కూడా అయిపోయింది, వినాయక చవితి. ఆ పండగ కూడా అక్కడున్న విజయవాడ కలెక్టరేట్లోనే జరుపుకోవడం జరిగింది. అంటే ఒకటి ప్రజలకు ఎంత దగ్గరగా ఉండాలనేది ఒక్కటే తెలుసు చంద్రబాబు నాయుడు గారికి కానీ, పవన్ కళ్యాణ్ గారికి కానీ, నారా లోకేష్ బాబుకి కానీ. అందులో భాగంగానే ఈరోజు అంత దగ్గరగా మనం కూడా ఉండొచ్చు అనే అభిప్రాయంతో మా వాళ్ళు కూడా సైతం, మేము సైతం అంటూ మా నాయకులు, పార్టీకి సంబంధించిన ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మా సీనియర్ నాయకులు అందరూ కూడా ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేయాలి. ఈరోజు మేము అన్ని విధాలుగా ముందుండి నడుపుతామనే అభిప్రాయం తెలియజేయడం జరిగింది. మీరు ఎంతమంది వెళ్తున్నారు ఇక్కడ నుంచి, కళ్యాణదుర్గం నుంచి సహాయ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఎంతమంది వెళ్తున్నారు, ఎన్ని బృందాలు వెళ్తున్నాయి? మాకు ఆర్టీసీ వాళ్ళ తరఫున ఉచితంగా 2 బస్సులు ఏర్పాటు చేశారు కలెక్టర్ గారు, ఆర్డీఓ గారు. అది కాకుండా ఇంకొక 100 మంది ఎక్స్ట్రాగా వెళ్తున్నారు. కనీసం 200 మంది, 150 నుంచి 200 మంది ఇటు నుంచి వెళ్తారని అనుకుంటున్నాం. చూస్తున్నాం దాదాపు 300 మందికి పైగా సహాయ కార్యక్రమాలకు పాల్గొంటున్నారు. ఇప్పటికే దానికి సంబంధించిన ఏర్పాట్లు పూర్తయి. ఇప్పుడు ఒకసారి ఆర్డీఓ గారితో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఆర్డీఓ మేడం గారు మనతో మాట్లాడేందుకు, ఆర్డీఓ మేడంతో మాట్లాడి మనం ఎన్ని బస్సులు వెళ్తున్నారు అనేది కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో మాట్లాడే ఆర్డీఓ సుస్మిత గారు ఉన్నారు. ఒకసారి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. దాదాపుగా 300 మందికి బస్సులు ఏర్పాటు చేసి వారందరూ కూడా దానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా చూస్తూ ఉన్నాం. కాయగూరలు, పెద్ద ఎత్తున కాయగూరలన్నీ కూడా తరలి వెళ్ళనున్నాయి కళ్యాణదుర్గం నియోజకవర్గం నుంచి. ఎమ్మెల్యే అమిలినేని శ్రీధరబాబు మరికొంతమంది తమ చెక్కులు కూడా అందిస్తూ ఉన్నారు ఎమ్మెల్యే గారికి. దాదాపుగా ప్రతి ఒక్కరు కూడా ఎమ్మెల్యే గారి పిలుపు మేరకు ముందుకు వస్తూ తమ బాధ్యత కూడా, ప్రజల కష్టాలు ఉన్నారు కాబట్టి ఆ కష్టాలు అధిమించేందుకు మేమంతా కూడా ముందున్నామంటూ కూడా ఎమ్మెల్యే గారికి తోడ్పాటు అందిస్తూ, తద్వారా సీఎం గారికి కూడా ఎంతో కొంత ప్రజలకు తమ సహాయాన్ని అందించే విధంగా కూడా చూస్తున్నాం. ఎమ్మెల్యే గారి పిలుపు ఆర్డీఓ కూడా మాట్లాడే చేద్దాం. మేడం, ఎన్ని బస్సులు ఇక్కడ నుంచి ఎన్ని ఏర్పాటు చేశారు మేడం మీరు? ఓకే, సో నిన్న ఎమ్మెల్యే గారు రిక్విజిషన్ మేరకు మన ఆనరబుల్ కలెక్టర్ గారు 2 బస్సెస్ శాంక్షన్ చేయడం జరిగింది. సో ఆ 2 బస్సెస్ ఇక్కడ నుంచి ఇప్పుడు తరలి వెళ్ళనున్నాయి. సో ఆ 2 బస్సెసే కాకుండా ఎమ్మెల్యే గారు దాంట్లో డ్రై రేషన్ అండ్ వెజిటేబుల్స్ కూడా లార్జ్ డ్రైవ్ కండక్ట్ చేయడం జరిగింది. దాంట్లో అవన్నీ కూడా పంపించడం జరుగుతోంది. అంతేకాకుండా మన ఆల్రెడీ డివిజన్ నుంచి 41 తహసీల్దార్స్, డిప్యూటీ తహసీల్దార్, సీనియర్ అసిస్టెంట్స్, అలాగే రెవెన్యూ ఇన్స్పెక్టర్స్ ఎన్యూమరేషన్లో పాల్గొనడం జరిగింది. అట్ ద సేమ్ టైం ఒక 32 మెంబర్స్ విఆర్ఓస్ కూడా అక్కడికి వెళ్ళి ఉన్నారు. దే ఆర్ వర్కింగ్ యాజ్ ఫ్రంట్ లైన్ ఎంప్లాయీస్ ఓవర్ దేర్, వర్కర్స్ ఓవర్ దేర్. 180
82 మెంబర్స్ ఫ్రమ్ డిస్ట్రిక్ట్ వెళ్ళి ఉన్నారు ఆల్రెడీ. సో వీఆర్ వెరీ ప్రౌడ్ టు బీ ద రెవెన్యూ ఎంప్లాయీస్ వర్కింగ్ ఆన్ ఫీల్డ్. అండ్ ఇలాగే ఖచ్చితంగా మనవంతు సహాయం 100% అన్ని వేళ అందిస్తాం. చూస్తున్నాం దాదాపుగా పెద్ద ఎత్తున ట్రక్కులంతా కూడా తమకు తరలి వెళ్తున్నాయి. చూస్తూ ఉన్నాం. మరి కాసేపు జెండా ఊపి కార్యక్రమాన్ని కూడా ప్రారంభించినారు. వీడియో ప్రసాద్ గణేష్, బిగ్ టీవీ, కళ్యాణదుర్గం నుంచి. For more videos like this, subscribe Big TV channel.